త్వరగా ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తాము, చాలా వరకు సపోర్ట్ చేసి స్టేటస్లు కూడా పెడతాం. కానీ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతాన్యాహు ఉన్నాడు కదా, 2 రోజుల క్రితం ఒక ప్రెస్ మీట్లో ఒక భీకరమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటంటే, చంగీస్ ఖాన్ అని ఒక కింగ్ ఉండేవాడు. ఇజ్రాయెల్ ప్రాంతాన్ని తను ఒకప్పుడు పరిపాలించాడు. అయితే తనే తనే గొప్పవాడు, యేసుక్రీస్తు అంత గొప్పవాడు కాదు అనే అర్థం వచ్చేటట్టుగా మాట్లాడాడు. ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, పైకి కనబడేవన్నీ నిజాలు కాదు, పైకి వినబడేవన్నీ కూడా నిజాలు కాదు. జాగ్రత్తగా ప్రతిదాన్ని గమనిస్తూ జాగ్రత్త పడుతూ ముందుకెళ్ళాలి. మన అల్టిమేట్ గోల్, మన దృష్టి అంతా క్రీస్తు వైపు ఉండాలి. దేశాల వైపు కాదు, యుద్ధాల వైపు కాదు, దేశాల సపోర్ట్ కాదు, నాయకుల సపోర్ట్ కాదు. లాస్ట్ టైం అంటే ఒక 2 సంవత్సరాల క్రితం మనలో చాలా మంది క్రైస్తవులు అని అనిపించుకుంటూనే ఒక పర్టికులర్ గవర్నమెంట్కి సపోర్ట్ చేశారు, ఒక పార్టీకి సపోర్ట్ చేశారు. తెగ స్టేటస్లు పెట్టారు, తెగ మీటింగ్స్ పెట్టారు, లేకపోతే అందరూ చర్చ్లో ఉండి వాక్యం చెప్పే వ్యక్తులే వాక్యం చెప్పే సమయంలోనే మీరు ఆ పార్టీకే సపోర్ట్ చేయండి అన్నట్టుగా మాట్లాడారు. జాగ్రత్తగా వినండి, మనం దేవుని రాజ్యం కోసం ఎదురు చూసేవాళ్ళం, దేవుని రాజ్యాన్ని వ్యాప్తి చేసేవాళ్ళం. వేరే వేరే రాజ్యాలు వ్యాప్తి చేసే వాళ్ళని కాదు, వేరే వేరే ప్రభుత్వాలకి సపోర్ట్ కాదు. ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇప్పుడు మన ఇండియాలో ముస్లిమ్స్కి క్రైస్తవులకి ఒక రకమైన ఇది వచ్చేసింది. అదేంటంటే, మీరు క్రైస్తవులు అందరూ ఇజ్రాయెల్ సపోర్టర్స్, ముస్లిమ్స్ అందరూ ఇరాన్ సపోర్టర్స్. ఇప్పుడు ఏమైందంటే డివిజన్ ఏర్పడినట్టుగా తయారైంది. చాలా సింపుల్గా ఈ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ చాలా సింపుల్గా యేసుక్రీస్తుని చాలా తక్కువ చేసి మాట్లాడేశాడు. ఎందుకంటే వాళ్ళు నమ్మరు కదా క్రీస్తుని, వాళ్ళు యెహోవా దేవుడిని నమ్ముతారు. క్రీస్తుని నమ్మితే మెస్సయ్య, ఇప్పుడు ఆయన ఏమంటాడంటే మెస్సయ్య వస్తున్నాడు అంటున్నాడు, అంటే వచ్చింది మెస్సయ్య అని మాత్రం నమ్మట్లేదు. సో మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో జ్ఞాపకం చేసుకోండి, జాగ్రత్తగా ఉండండి. మీరు పెట్టే స్టేటస్ల విషయంలో, మీ ఆలోచన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మంచిది, మనం న్యాయాధిపతుల గ్రంథంలోకి వెళ్దాం. ఇప్పుడున్న మన మైండ్ సెట్ ఎట్లాంటిదంటే, ఏదైనా ఫాస్ట్గా ఉండాలి, ఫాస్ట్గా అయిపోవాలి అనే మైండ్ సెట్ మంది. ఆర్డర్ పెట్టిన 5 నిమిషాలకి గ్రాసరీస్ వచ్చేయాలి మన ఇంటికి, ఆర్డర్ పెట్టిన 2-3 మినిట్స్లో బైక్ వచ్చేయాలి, అంటే ర్యాపిడో కానీ, ఓలా కానీ, ఊబర్ కానీ, ఆటో, బైక్, కారు ఏదోటి. మనం ఇలా ఆర్డర్ పెట్టిన వెంటనే, ఇట్లాగా మొబైల్లో మనం ఒక్కసారి కన్ఫర్మ్ చేసిన వెంటనే అది ఎంత త్వరగా రావాలి అనే దాని గురించి వెయిట్ చేస్తూ మన మైండ్స్ ఏమైపోయినాయి అంటే, వెయిట్ చేయడం అంటే కొంత సమయం తీసుకుందాం ఒక నిర్ణయానికి అనే మైండ్ సెట్ని, లేకపోతే అనే అలవాటుని కోల్పోయింది. ఏదైనా డౌట్ రాగానే ఇదివరకు బుక్స్ని సెర్చ్ చేసేవారు, ఎట్లాగ ఈ బుక్లో ఏముంది, దానిలో ఏముంది, లేకపోతే ఇదిలో ఏముంది అని. ఇప్పుడు ఏమైపోతుందంటే, మనకి ఏదైనా తెలియాలి అనుకున్న వెంటనే గూగుల్ చేస్తున్నాం. గూగుల్లో చాలామంది చాలా పెట్టేస్తూ ఉంటారు, అన్నీ నిజాలు కాదు కదా. మీకు కావాలంటే వికీపీడియా చాలామంది చదువుతూ ఉంటారు మీలో, నేను కూడా చదివాను, తప్పేం కాదు. కానీ వికీపీడియాలో నేనేది పెట్టినా అది కూడా దానిలో వస్తుంది. నేను పెట్టచ్చు కావాలనుకుంటే, మీరు పెట్టచ్చు కావాలనుకుంటే, కానీ అది నిజం కాకపోవచ్చు కదా. మన మైండ్స్ ఎట్లా అయిపోయినాయి అంటే, ఏదైనా ఫాస్ట్గానే ఉండాలి. మన ఫుడ్ ఫాస్ట్ ఫుడ్, మన డెసిషన్స్ ఫాస్ట్ డెసిషన్సే, మన ప్రేయర్ కూడా చాలా ఫాస్టే. హ్యాకర్కి ప్రేయర్ దగ్గర నుంచి వచ్చే ఆన్సర్లో, లేకపోతే ఎవరి దగ్గర నుంచి వచ్చే ఆన్సర్ అయినా చాలా ఫాస్ట్గా అనుకుంటాం. అలాగే చాలా త్వరగా మన జ్ఞానాన్ని పెంచేసుకుందాం అనుకుంటున్నాం. బైబిల్ దాన్ని అంత త్వరగా యాక్సెప్ట్ చేయదు. ఈరోజు కొన్ని భాగాలు మనం చూస్తాం, ఒక వ్యక్తి యొక్క తొందరపడి తీసుకున్న నిర్ణయం ఒక సమాజం నాశనం అయిపోవడానికి ఎలా దారులు తీసింది ఈరోజు ఒకసారి ఒక భాగాన్ని చదివితే బాగుంటుందేమో. సామెతల గ్రంథం 19వ సామెతలు 19వ అధ్యాయం 2వ వచనం తీయండి. చదువుతారు ఎవరన్నా? చదివే అవకాశం ఎవరికి లేదా?
అని ఒకసారి రిపీట్ చేస్తారు. సామెతలు 19వ అధ్యాయం 2వ వచనం. ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. ఒకని మూర్ఖత చాలు, ప్రవర్తనను తారుమారు చేయను. చాలండి. తొందరపడి తీసుకునే నిర్ణయాలు, హెస్టీ డెసిషన్స్. మనం ఎలా అయిపోయామంటే తినే ఫుడ్లో, పెట్టే ఆర్డర్లో, వచ్చే వెహికల్లో, అన్నిటిలో ఫాస్ట్ని కోరుకునే మనం మన డెసిషన్స్ కూడా చాలా ఫాస్ట్గా తీసుకుని చివరికి ఎవరిని మనం నిందిస్తున్నాము అనేది మనం ఒకసారి ఈరోజు ఆలోచిద్దాం. మనం పోయిన వారం న్యాయాధిపతుల్లో 17-18 అధ్యాయాలు చూసాం. దానిలో కనబడింది ఏంటంటే ఆధ్యాత్మిక లోపం కనబడుతుంది. ఆధ్యాత్మిక లోపం గమనించండి. ఆధ్యాత్మిక లోపం ఏంటంటే వాళ్ళకి రాజు లేడు, చెప్పేవాడు లేడు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించారు. ఒక ఆయన ఇంట్లోనే గుడి కట్టుకున్నాడు, ఇంటిలోనే ఓ ప్లేస్లో మందిరాన్ని కట్టేసుకుని ఎవరో యాజకుడు లేడులే అని తన కొడుకునే యాజకుడిని చేసుకున్నాడు. అదంతా మనం చూసాం. అది ఆధ్యాత్మిక లోపం. 17వ అధ్యాయం 18వ అధ్యాయం ఈ చివరికి న్యాయాధిపతులు చివరికి వచ్చేటప్పటికి మనకు కనబడేది ఏంటంటే మెల్లమెల్లగా పూర్తిగా దేవుడికి వ్యతిరేకంగా మారిపోయిన దేవుని ప్రజలు మనకు కనబడతారు. దేవుడికి వ్యతిరేకంగా మారిపోయిన దేవుడి ప్రజలు. వారి లక్షణాలు ఎలా ఉంటాయి, వారి డెసిషన్స్ ఎలా ఉంటాయి, వారి విధానాలు ఎలా ఉంటాయి మనకు కనిపిస్తూ ఉంటుంది. 17, 18, 19, 20, 21 ఈ 5 అధ్యాయాల్లో. పోయిన వారం మనం చూసిన దానిలో ఆధ్యాత్మిక లోపం కనిపించింది. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆరాధన చేశారు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు విగ్రహాన్ని పెట్టారు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కానుకనిచ్చారు. అదంతా యెహోవా పేరున అని చెప్పి చివరిలో పేరు పెట్టారు. ఆధ్యాత్మిక లోపం. గమనించండి, ఎప్పుడైతే మనిషి ఆధ్యాత్మికంగా పడిపోతాడో, ఆధ్యాత్మికంగా మీన్స్ దేవుణ్ణి అపార్థం చేసుకుని ఆరాధిస్తాడో, దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోడో, నైతికంగా పతనం అయిపోతాడు మనిషి. నైతికంగా పతనంలోకి వెళ్ళిపోతాడు. ఆ బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు కనబడేది ఎక్కడ అంటే న్యాయాధిపతులు 19వ అధ్యాయంలో అద్భుతమైన ఎగ్జాంపుల్ కనిపిస్తుంది. ఎవరన్నా చదివారా? ఒకసారి మీ వాయిస్తో చెప్పండి. ఎవరన్నా చదివారా 19, 20, 21? లేకపోతే మీరు హ్యాండ్ రైస్ చేసినా పర్లేదు, లైక్ పెట్టినా పర్లేదు. ఇద్దరు. నేను చదివాను, ఇంకెవరు చదవలా. ప్లీజ్. దేవుడు తన వాక్యాన్ని మనకి తెలియపరుస్తున్నప్పుడు భయం కలిగి, జాగ్రత్త కలిగి ఆ వాక్యాన్ని మనం ఒకసారి చదివి, ఎందుకంటే పోర్షన్ మనకు తెలుసు కదా, మనం బయట విధానాల్లో లాగానో లేకపోతే జరిగే దానిలాగానో ఇలాగా లాటరీలో తీసిన భాగాన్ని తీసి స్టడీ చేద్దాం అంటలా. మనకు తెలుసు కదా ఏం చదువుతాం, నెక్స్ట్ ఏం నేర్చుకుంటాం అనేది. ఒకసారి చదివి మీరు వస్తే మీకు భాగం అర్థం అవుతుంది. దానివల్ల మన లైఫ్కి దాన్ని అప్లై చేసుకోవడానికి, పాఠాలు నేర్చుకోవడానికి బాగుంటుంది. ఓకే, మంచిది. 19వ అధ్యాయం ప్రారంభంలోనే ఒక మాట ఉంటుంది. అదేంటంటే ఇజ్రాయేలీలకు రాజు లేని దినములలో అనే మాట. ఒక లేవీయుడు ఉన్నాడంట. ఆయన పరదేశిగా జీవిస్తున్నాడు. పరదేశిగా అంటే సొంత ప్రాంతం లేకుండా, లేకపోతే సొంత విధానం లేకుండా, దేవుడు ఇచ్చిన జనం అంటే దేవుడు ఇచ్చిన ఆ వాగ్దాన దేశంలోనే పరదేశిగా జీవిస్తూ ఉన్నాడు లేవీయుడు. తప్పేం కాదనుకో, అదే తప్పేం కాదనుకోండి, అంత పెద్ద ఇదేం కాదు. అయితే లేవీయుడు అయ్యుండి ఒక చోటకి వెళ్ళి ఉపపత్నిని తెచ్చుకున్నాడంట. కొన్ని పదాలు మీరు కొంచెం బాధ కలిగిన నేనేం చేయలేను, వాక్యంలో ఆ పదాలు ఉన్నాయి కాబట్టి నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఒక ఆవిడ్ని ఉంచుకోవడానికి తెచ్చుకున్నాడు. కొన్ని రోజులు అయ్యింది. కొన్ని రోజులు ఆవిడ ఈయనతో పాటు ఉంది. ఆయన లేవీయుడు, తెచ్చుకున్నదేమో ఉపపత్నిని. ఆవిడ కొన్ని రోజులు ఈయనతో పాటు ఉంది. అయిన తర్వాత వేరొకరి దగ్గరికి వెళ్ళిపోయింది ఆవిడ. కొన్ని రోజులు ఆయన దగ్గర ఉంది. ఆయన దగ్గర మరి ఏమైందో తెలియదు. అక్కడి నుంచి వాళ్ళ నాన్నగారి ఇంటికి వెళ్ళిపోయింది. ఆ సంగతి అంతా తెలుసుకున్న లేవీయుడు
తన దాసుని తీసుకుని 2 గాడిదలు తీసుకుని వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆయన చాలా హ్యాపీగా అల్లుడు గారు వచ్చారు, ఎంత మంచి లేవీయుడో అనుకుంటా ఇంట్లోకి ఆహ్వానించి 3 రోజులు అద్భుతంగా ఫుడ్ పెట్టి, మీరు ఇక్కడ ఉండండి, మీరు బాగా తినండి, బాగా తాగండి, మీరు హ్యాపీగా నిద్రపోండి, మీరు ఇక్కడ ఉండడం నాకు చాలా హ్యాపీ అని చెప్పి ఉంచాడు 3 రోజులు. అయిన తర్వాత 3 రోజులు అయిన తర్వాత ఈ లేవీయుడు తన ఉపపత్ని అయిన ఆమెని, తన దాసుని, ఆ 2 గాడిదల్ని వీటిలన్నిటిని తీసుకుంటూ బయలుదేరడానికి ముందుకు వచ్చాడు. వెళ్తాను మావయ్య అని చెప్పుంటాడేమో. వెంటనే ఆయన అన్నాడు, అయ్యో అల్లుడు గారు అప్పుడే వెళ్ళిపోతారా, మంచి ఆహారాన్ని సిద్ధపరిచాను, ఈ ఒక్కరోజు ఉండండి అన్నాడు. సర్లే అంత ఇదిగా అడుగుతున్నారు కదా నా ఒక్కరోజు అన్నాడు. నెక్స్ట్ డే మళ్ళీ సేమ్ ఇది రిపీట్ అయింది. వెళ్తాను మావయ్య అనగానే, వెళ్తానండి నేను బయలుదేరుతాను అనగానే సేమ్ అదే సీన్. అయ్యో మంచి ఆహారాన్ని సిద్ధపరిచాను, నువ్వు ఉండడం నాకు చాలా హ్యాపీ, ఉండు అన్నాడు. మళ్ళీ 3వ రోజు అయింది, మళ్ళీ అదే 4 అయింది. రవి అన్న సారీ మళ్ళీ మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. అదే రవి అన్న నా వాయిస్ వినపడుతుందా? హలో తమ్ముడు, నా వాయిస్ బ్రేక్ అవుతుందా, బానే ఉందా? ఒక 30 సెకండ్స్ నుంచి బ్రేక్ అయింది. ఎక్కడి దాకా చెప్పాను ఏమైనా గుర్తుందా? సారీ అందరూ అది నన్ను క్షమించండి. ఆ లేవీయుడు వాళ్ళ మావయ్య గారు 2వ రోజు కూడా ఉండమన్నారు, అక్కడ వరకు వచ్చిందని బాగానే. ఆ తర్వాత నుంచి బ్రేక్ అయింది. ఓకే ఫైన్. దాదాపుగా అలా 4 సార్లు జరిగింది. ఆయన బయలుదేరుతానడం, ఈయన ఉండమనటం. సో ఇదంతా జరిగిన తర్వాత ఒక ఫైన్ డే మధ్యాహ్నం ఆయన స్టార్ట్ అయ్యాడు. వాయిస్ కట్ అయితే వెంటనే మీరు కూడా వాయిస్తోనే చెప్పండి. స్టార్ట్ అయ్యాడు, ఈవినింగ్ అయింది, యోబూసు అనే ప్రాంతానికి వచ్చారు. తన దాసుడు అడిగాడు, అయ్యగారు మీరు ఇక్కడ ఉంటారా, ఉందామా అని. నేను ఇజ్రాయిలీని, నేను అందులోనూ లేవీయుడిని, నేను అన్యులతో ఉండటమా, నేను అసలు ఉండను అని చెప్పి ఇంకొంచెం ఎదర జర్నీ చేద్దామని చెప్పి కొంచెం ఎదరికి వెళ్ళారు. గిబియో అనే ప్రాంతం, గిబియా అనే ఒక ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతానికి వచ్చారు, అక్కడ కూర్చున్నారు మార్కెట్లో. ఎవరు వాళ్ళని పట్టించుకోవట్లా. అప్పుడు ఆ కాలంలో లేవీయుడిని చాలా జాగ్రత్తగా చూసేవారు. రెండోది, ఎవరైనా పరదేశులుగా అంటే ఆ ఊరికి కానీ ఆ ప్రాంతానికి కానీ సంబంధం లేని వ్యక్తులు ఎవరైనా కనిపించారు అనుకోండి, వెంటనే వారిని ఇన్వైట్ చేసి ఇంటిలోకి ఆహ్వానించుకునేవారు అనమాట. ఆ పరదేశులు ఏమీ అవ్వకూడదు అని లేవియా కాండంలో ఉన్న రూల్ ప్రకారంగా పరదేశులకి వీళ్ళు ఆతిథ్యం ఇచ్చేవారు. ఎవరు ఆ పని చేయలే. కానీ ఒక ముసలాయన వచ్చారు, పెద్ద ఆయన వచ్చి, అయ్యా రాత్రులు ఇలా బయట ఉండకూడదు, ఇక్కడ ఊరు అంత మంచిది కాదు, పదండి మా ఇంటికి వెళ్దాం అని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. ఆయనకు ఒక కూతురు ఉంది, ఇంటికి తీసుకెళ్లారు. వీళ్ళందరూ ఇంట్లో ఉన్నారు. ఇంట్లో ఉంటే కొంతమంది మగవాళ్ళు వచ్చారు, పోకిరి జనం వచ్చారు. వాళ్ళు వచ్చి, నీ ఇంట్లోకి లేవీడు ఒకడు వచ్చాడు కదా, ఆయన్ని బయటికి పంపించు, మేము అతనితో పాపం చేయాలి అని అడిగారు. వెంటనే ఆ ముసలి వ్యక్తి ఏమన్నాడు తెలుసా, అదేంటయ్యా, నా ఇంట్లో ఆతిథ్యం కోసం వచ్చాడు కదా, అతను మీరు అలా చేయకూడదు, అది మంచి పని కాదు. అవసరమైతే నేను నా కూతురిని ఇచ్చేస్తా, లేదు అంటే ఆ లేవీడికి ఓ భార్య ఉంది, ఆ భార్యని ఇచ్చేస్తా, ఆ వ్యక్తిని మాత్రం నేను ఇవ్వను. ఎంత ఘోరమో చూడండి. చివరికి ఏం చేశాడు అంటే, లేవీడి యొక్క భార్యని, ఈ ముసలి వ్యక్తి యొక్క కూతుర్ని, ఇద్దరిని ఆ వ్యక్తులకి ఇచ్చేస్తే వాళ్ళు వారిని అతి ఘోరంగా చంపేశారు. రాత్రి ఆ సంఘటన జరిగిన తర్వాత ఉదయాన్నే లేవీడు డోర్ తీసుకుని బయటకు వచ్చాడు. ఆ డోర్ ఓపెన్ చేయగానే గడప మీద లేవీడి యొక్క ఉపపత్ని
కొన ఊపిరితో చచ్చిపోయే పరిస్థితుల్లో అక్కడ ఉంది. ఆమెను గాడిద ఎక్కించుకుని తన ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోయి 12 ముక్కలు చేశాడు. లేవీయుడు తన ఉపపత్నిని 12 ముక్కలు చేసి 12 గోత్రాలకు పంపించాడు. పంపించి, చూసారా నాకెంత అన్యాయం జరిగిందో, చూసారా నాకు ఎలాంటి పరిస్థితి వచ్చిందో. బెన్యామీనీయులు వాళ్ళు నేను అక్కడ ఉండడానికి వెళ్తే నా ఉపపత్నిని ఈ విధంగా చంపేశారు, ఈ విధంగా మానభంగం చేసి ఈ విధంగా నాశనం చేసేసారు అని చెప్పి జనమందరికీ 12 గోత్రాలకి ఆ 12 ముక్కల్ని పంపించి ఒక లెటర్ పంపించాడు. దాంతో ఒక్కసారిగా జనమందరూ, అక్కడ ఉన్న పెద్దలందరూ కూడా, ఆ సంఘటన చూసిన వాళ్ళందరూ, దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళందరూ, ఇప్పటి వరకు ఇజ్రాయేలీలో ఇలాంటి సంఘటన జరగలేదుగా, ఎంత ఘోరమైన పరిస్థితి ఇది, మనందరం ఏకమయ్యి దీనికి న్యాయం చెయ్యాలి అని జనమందరూ ఒకటయ్యారు. అంతే, అంతర్యుద్ధం స్టార్ట్ అయింది. 20వ అధ్యాయంలోకి మనం వచ్చాం. 11 గోత్రాలు ఒకవైపు, బెన్యామీన్ వారే ఇంకోవైపు. యుద్ధం స్టార్ట్ అయింది. 2 సార్లు అటాక్ చేశారు. మొదటిసారి బెన్యామీనీల మీద అటాక్ చేసినప్పుడు బెన్యామీనీలు గెలిచారు. 22,000 మంది ఇజ్రాయేలీలు చచ్చిపోయారు, బెన్యామీనీలు మాత్రం ఏమీ కాల. రెండోసారి అటాక్ చేసినప్పుడు ఇంకొంతమంది చచ్చిపోయారు, బెన్యామీనీలకు మాత్రం ఏం కాల. కానీ మూడోసారి అటాక్ చేసినప్పుడు బెన్యామీనీలు ఓడిపోవడం జరిగింది. వెంటనే జనమందరూ వచ్చేసి ప్రమాణం చేశారు. ఏమనంటే, ఇంకెప్పటికీ బెన్యామీనీలు ఎవ్వరికి కూడా మనం ఏ విధంగా సపోర్ట్ చేయకూడదు, వారికి కుమార్తెలను కానీ కుమారులను కానీ ఇవ్వకూడదు, వారితో వివాహం జరిపించుకోకూడదు, వారి పిల్లల్ని మనం తీసుకోకూడదు, మన పిల్లల్ని వారికి ఇవ్వకూడదు అని చెప్పి. కొన్ని రోజులు అయిపోయింది. తీరా చూస్తే బెన్యామీనీల్లో స్త్రీలు లేరు. అక్కడున్న జనానికేమో బెన్యామీనీల స్త్రీలు వివాహం చేయడానికి కుదరదు, ఎందుకంటే మాట ఇచ్చేశారు కదా. ఈ సంఘటనలన్నీ చూసి ఇజ్రాయేలీలు కాని వారిని, వేరే ప్రాంతానికి సంబంధించిన స్త్రీలని చెరపట్టుకుని తీసుకొచ్చి ఇజ్రాయేలీలకి పెళ్లిళ్ళు చేయడం ప్రారంభించారు. షీలోహు స్త్రీలు అంటారు వాళ్ళని. వాళ్ళని వివాహం చేసుకుని ఇజ్రాయేలీలు వారితో పాటు కలిసి నివాసం చేయడం ప్రారంభించారు. ఇది 20వ అధ్యాయం. 21వ అధ్యాయం కూడా అదే కనిపిస్తుంది. సో ఏంటి పరిస్థితి? ఎవరి జనం, ఎవరి ప్రజలు, ఎవరో ఒక వ్యక్తి చేసిన పనికి పరిస్థితులు ఇలా మారిపోవడం ఏంటి? మీరు అర్థం చేసుకుంటున్నారా? న్యాయాధిపతుల ప్రారంభం దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఎంత ఘోరమైన పరిస్థితుల్లోకి ప్రజలు వచ్చేసారు. ఒకసారి మనం చూద్దాం. కొన్ని భాగాలు చదువుతూ ఉంటే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. దానిలోంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు. 19వ అధ్యాయం 2వ వచనం ఎవరన్నా చదువుతారా? 1, 2 చదవండి. ఇశ్రాయేలీయులకు రాజులేని దినములలో లేవీయుడైన ఒకడు ఎఫ్రాయిముల మధ్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెను. అతడు యూదా బెత్లెహేముల నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా, అతని ఉపపత్ని అతనిని విడిచి ఒకనితో వ్యభిచారించి యూదా బెత్లెహేములోని తన తండ్రి ఇంటికి పోయి అక్కడ 4 నెలలు ఉండెను. చాలమ్మా. ఈ పని చేసింది వేరే వ్యక్తి అయితే ఒకవేళ దీన్ని ఇంత ఇదిగా రాయాల్సిన అవసరం ఉండేది కాదేమో. అసలు ఇది రాయడానికి గల కారణం ఏంటి అంటే, పాపం అనేది ఎలా స్ప్రెడ్ అవుతూ ఎక్కడి దాకా వెళ్ళిపోయింది అనేది దేవుడు మనకు అర్థమయ్యేలా చెప్పడానికి ఈ భాగాన్ని పరిశుద్ధాత్మ దేవుని చేత, దైవావేశం చేత రాయించారు. ఒక లేవీయుడు ఉపపత్నిని తెచ్చుకోవడం ఏంటండి? ఒక లేవీయుడు అసలు ఉపపత్ని అనే కాన్సెప్టే దేవుడు యాక్సెప్ట్ చేయడు, దాన్ని అంగీకరించలా. అలాంటిది దేవుని యాజకుడిగా, లేకపోతే దేవుని యొక్క యాజకత్వంలో ఉండవలసిన వ్యక్తి, దేవుని మందిరంలో పరిచర్య చేయాల్సిన వ్యక్తి పరదేశిగా ఉండటం ఒకటైతే, రెండోది
వేరొకడి భార్యని తెచ్చుకుని తన దగ్గర ఉంచుకోవడం ఎంత ఘోర పాపం. ఇందాక మనం స్టార్టింగ్ లో అనుకున్నాం కదా, ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా మనం లోపంలోకి వెళ్తే, ఆధ్యాత్మికంగా దిగజారిపోతే నైతికంగా కూడా దిగజారిపోయే ఆలోచనలే మనలోకి వస్తాయి. పర్లేదులే, ఏమవుద్దులే అనే ఆలోచనలు మనలోకి వచ్చేస్తాయి. ఈ లేవీడు అలాంటి ఆయన. ఇక్కడ దాని తర్వాత సందర్భం చదివితే ఈ భాగాలు మనకి చాలా వరకు కనబడవు, ఎక్కడ వినబడవు. కారణం ఏంటో తెలుసా? ఈ భాగాల గురించి చాలా మంది మాట్లాడినప్పుడు కొంతమంది వ్యక్తులు ఉంటారు, వాళ్ళు అసలు బైబిల్లో ప్రతి ఒక్కరూ పరిశుద్ధులే అన్నట్టుగా మాట్లాడడానికి, లేవీయుడు కాబట్టి పరిశుద్ధుని చేయడం కోసం ఇదంతా అంతరార్థాలు మర్మాలు చెబుతూ దీన్ని తప్పుగా ఇంటర్ప్రిట్ చేస్తూ ఉంటారు. దేవుడు ఎవరినైనా ఒకేలా చూశారు. లేవీడైతే, లేకపోతే యాజకుడైనా, లేకపోతే ఇంకొకళ్ళైనా, రాజు అయినా, తప్పు అయితే తప్పే. ఆ తప్పు ఎంత ప్రమాదమో దేవుడు చూపించేశారు. ఈ లేవీయుడి విషయంలో మీరు గమనిస్తే గనక, ఇంకా ముందుకు వెళ్తే, తన మావయ్యాల ఇంట్లో నుంచి బయలుదేరిన తర్వాత మీరు కింద 11లో చదివితే, అతని ఉపపత్నియు అతనితో కూడా ఉండెను. వారు యోబూసునకు సమీపించినప్పుడు పొద్దు చాలా వాలెను గనుక అతని దాసుడు. గమనించండి, ఇక్కడ దాసుడు కనబడుతున్నాడు, ఉపపత్ని కనబడుతుంది, ఆ లేవీయుడు కూడా కనబడుతున్నాడు. యోబూసీయులేదైన ఈ పట్టణం ప్రవేశించి దానిలో ఈ రాత్రి బస చేయడం రండని తన యజమానితో చెప్పగా, లేవీయుడు ఏమంటాడో తెలుసా? ఒకసారి 13 చదువుతున్నా. మరియు అతడు, నీవు రమ్ము, ఈ స్థలములలో ఏదో ఒక ఊరిని సమీపించి 12 చదువుతున్నా. అతని యజమానుడు, ఇజ్రాయేలీలు కాని అన్యుని పట్టణమందు ప్రవేశింపము, గిబియా వరకు ప్రయాణము చేయుదుమనెను. మనోడు ఏమన్నాడంటే, సంబంధాలు పెట్టుకోవడానికి వాటికేమో ఇవన్నీ అక్కర్లేదు, కానీ ఒక రాత్రి స్టే చేయడానికి మాత్రం ఆయనకి కట్టుబాట్లు అడ్డొచ్చినాయి. ఒక రకంగా చెప్పాలంటే క్యాస్ట్ గుర్తొచ్చిందేమో పాపం. ఎంత గౌరవం చూడండి. తనకిష్టమైన దానికి ఏమో అవేవీ లేవు, తనకిష్టం లేని ప్రాంతానికి వెళ్ళడానికి మాత్రం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గుర్తొచ్చినాయి. కానీ తర్వాత సందర్భం ఏంటో తెలుసా? వేరే ప్రాంతానికి వెళ్ళారు, గిబియా అనే ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ ఘోరమైన విధానం మనకు కనబడుతుంది. అదేంటో చదువుతున్నా, 20వ వచనం, 19:20. ఆ ముసలివాడు, నీకు క్షేమమౌను గాక, నీకేవైనా తక్కువైన ఎడల వాటి భారము నా మీద ఉంచును. మెట్టుకు వీధిలో రాత్రి గడపకూడదని చెప్పి తన ఎంట అతన్ని చేర్చుకొని వారి గాడిదల కొరకు మేత సిద్ధపరచను. గాడిదలకు ఎంత జాగ్రత్త అయిన విలువనిచ్చారో ఇల్లు. అప్పుడు వారు కాళ్ళు కడుక్కొని అన్నపానములు పుచ్చుకొనిరి. వారు సంతోషించుండగా ఆ ఊరి వారిలో కొందరు పోకిరిలో ఆ ఇల్లు చుట్టుకొని తలుపు కొట్టి, నీ ఇంటికి వచ్చిన మనుష్యుని మేము ఎరుగునట్లు అతన్ని బయటికి తెమ్మని ఇంటి యజమానుడైన ఆ ముసలివానితో అనగా, ఆధ్యాత్మిక పతనం నైతికంగా వారెంత దిగజారిపోయే స్థితిలోకి తీసుకొచ్చేస్తుంది అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్. సేమ్ సందర్భం మీరు ఎక్కడైనా విన్నట్టుగా అనిపించిందా? ఎవరన్నా గుర్తు చేయగలరా? కొంచెం మీ బ్రెయిన్స్ ఆలోచించాలని నేను ఆశపడుతున్నా, అందుకని ఇది గుర్తు చేస్తున్నా. ఎస్, సొదొమ గొమొర్రా, లోతు దగ్గర. సేమ్. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటో తెలుసా? జనరల్గా మాట్లాడుతున్నానే, తప్పు అనుకోకండి. వచ్చింది చాలా క్లియర్గా ఉంది, పోకిరీలు అంటే అబ్బాయిలు. కానీ అడుగుతుంది ఎవరినో తెలుసా? అబ్బాయినే. అక్కడ కూడా సేమ్ అదే సందర్భంగా అనిపిస్తుంది. మీరు గమనిస్తే దిగజారిపోయే పరిస్థితి సంబంధాల్లో బాగా కనిపిస్తుంది. మీకు ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేస్తుంది కనిపిస్తుందా? కొంచెం వాయిస్తో చెప్పండి ప్లీజ్. కనిపిస్తుందన్నా. ఓకే, ఇదేమన్నా ఎవరికైనా అవగాహన ఉందో దీంట్లో? LGBTQ, ఈ పక్కన ఉన్న జెండా వాళ్ళ జెండా అనమాట. అది ఒక కమ్యూనిటీ. అది వీళ్ళు ఎవరంటే లెస్బియన్. ఆ LGBTQ అనే దానికి అర్థం చెప్తున్నారు. ఇప్పుడు ఈ కల్చర్ మొత్తం అన్ని దేశాల్లో ఉంది. దీన్ని కంట్రోల్ చేయలేక ఫైనల్గా దేశాలు ఏం చేసినాయి అంటే, ఇది లీగలే,
వాళ్ళ ఇష్టం, వాళ్ళు అలా బతుకుతానంటున్నారో మీకేంటి ప్రాబ్లం, బ్రతకనివ్వండి. వీళ్ళు ఏంటంటే లెస్బియన్స్ ఉంటారు ఇందులో, గేస్ ఉంటారు, బైసెక్షువల్స్ ఉంటారు, ట్రాన్స్జెండర్స్ ఉంటారు, ఇంటర్ సెక్స్ చేసే వాళ్ళు ఉంటారు, యానల్ సెక్స్ చేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళు పూర్తిగా దేవుడి యొక్క సృష్టికి పూర్తి విరుద్ధమైన పని చేయడానికి నిర్ణయించుకున్న వాళ్ళు వీళ్ళందరూ లెస్బియన్స్. ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు, అందుకనే చెప్తున్నా, తప్పదు. అబ్బాయిలతో చాలా ఇబ్బందికరంగా ఉంది. అబ్బాయిల్ని పెళ్లి చేసుకుంటే వాళ్ళు రకరకాలుగా హింసలు పెడుతున్నారు, వాళ్ళు రకరకాలుగా ఇదిగా ఉంటున్నారు. అందుకని ఏదైతే ఉందిలే, పెళ్ళే కదా, అమ్మాయిని చేసుకుంటే, నేను అమ్మాయినే కాబట్టి ఇంకో అమ్మాయిని చేసుకుంటే ఇద్దరం కలిసి ఉంటాం, బాగుంటుంది కదా. ఆ మైండ్ సెట్తో చాలా మంది ఉన్నారు. ఆ ఆలోచనని తీసుకొచ్చేది ఇదిగో ఇలాంటి విధానాలే, సాతాను విధానాలు ఇవన్నీ. అమ్మాయిలతో పడలేకపోతున్నాం, నేను ఒక అబ్బాయిని, నువ్వు కూడా ఒక అబ్బాయివే, మన ఇద్దరం కలిసి ఉందాం. ఇది గే కల్చర్. తెలుసా, మొన్న ఈ మధ్యనే ఒక క్రికెటర్ యొక్క కొడుకు దాదాపుగా ఒక 50 లక్షలు ఖర్చు పెట్టాడు ఇప్పుడు దాకా. దేనికంటే అబ్బాయిగా ఉన్న ఆ వ్యక్తి పూర్తిగా అమ్మాయిగా మారిపోవడానికి. మారిపోయాడు కూడా. బైసెక్షువల్స్, LGBTQ, గుర్తుపెట్టుకోండి. వీళ్ళు చాలా నార్మల్గా మీతో చాలా క్లోజ్గా మీతో పాటే ఉండే వాళ్ళకిలానే ఉంటారు. అమ్మాయిలే. నేను కళ్ళారా చూసా. ఓ రోజు నేను హైదరాబాద్ వెళ్ళాను, సందర్భం అంటే ఒక ఒక తాంబూలాల గురించి, అంటే మీన్స్ ఎంగేజ్మెంట్, క్రైస్తవుల పాప. అక్కడికి వెళ్ళిన తర్వాత నాతో పాటు కొంతమంది సేవకులు కూడా ఉన్నారు. ఈ సందర్భం చెప్పేసి నేను వాక్యంలోకి వెళ్ళిపోతే చాలా ప్రాముఖ్యమైంది. సో ఇలా ఉంటే ఒక ఈ అమ్మాయి వేరొక అబ్బాయిని వీళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ అయింది. ఆ ఎంగేజ్మెంట్ ఫంక్షన్కే మేము వెళ్ళాం. ఆ రోజు రాత్రి, అంతకు ముందు 2 రోజుల నుంచి అక్కడ ఉంటున్నాం మేము. నాకు ఎందుకు అనిపించింది, కొంచెం ఈ అమ్మాయి బిహేవియర్ అది కరెక్ట్గా లేదు అనిపించింది. సర్లే కదా అని నాకు అర్థం కాక మనకెందుకులే అని చెప్పి ఊరుకున్నాను. అయిపోయిన తర్వాత, ఈ ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత మేము రిటర్న్ వెళ్ళిపోతుంటే అప్పుడు నాకు అనిపించి నేను అన్నా, సార్ ఆ అమ్మాయి ఎవరో ఒక అమ్మాయితో రిలేషన్లో ఉందేమో, కొంచెం చెక్ చేయండి అని చెప్పి వాళ్ళ దగ్గర బంధువులకు చెప్పారు. వాళ్ళు నా మీద కొంచెం సీరియస్ అయ్యారు, చిరాకు పడ్డారు. అదేంటది అలా మాట్లాడుతుంది ఏంటి అన్నట్టుగా. కరెక్ట్గా ఒక 1 వీక్ తర్వాత నాకు ఫోన్ చేశారు. అన్న మీరు ఎలా కనిపెట్టారు అని చెప్పి. ఏం లేదు, ఆ అమ్మాయి ఫోన్లోనేమో తన ఫ్రెండ్ ఫొటోస్ ఉన్నాయి. ఎక్కువగా నేనున్న కొన్ని రోజులు కూడా ఆ అమ్మాయి తన ఫ్రెండ్తో ఎక్కువగా మాట్లాడుతుంది, ఈ అబ్బాయితో అసలు మాట్లాడట్లేదు. రెండోది, వాళ్ళిద్దరూ చాలా క్లోజ్గా ఉన్న విధానాలు బాగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. తను మాట్లాడే దానిలో 70% ఆ అమ్మాయి గురించి ఎక్కువగా మాట్లాడుతుంది. సో ఒక ఫ్రెండ్స్గా అయితే ఇంత ఇది ఉండదు, ఇంకేదో కనెక్షన్ ఉంది వాళ్ళ మధ్యలో, అందుకని నాకు అలా అనిపించింది అంటే కరెక్టే అని చెప్పి వాళ్ళు తెలుసుకున్నారు. ఈరోజు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి అంటే, పాపం అటు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలా, ఆ మ్యాచ్ క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి అటు ఇటు కాకుండా ఉంది. ఫ్రెండ్గానే స్టార్ట్ అయింది, కానీ చివరికి వచ్చేటప్పటికి ఎక్కడికి తీసుకెళ్ళింది అంటే, అబ్బాయి అమ్మాయి చేస్తే పాపం కదా, కానీ అమ్మాయి చేస్తే పాపం కాదు కదా, అలా అని బైబిల్లో ఎక్కడ లేదు కదా అనే స్థితికి తీసుకెళ్ళిపోయింది. కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటో తెలుసా, పాపము చేయటం కాదు, పాపము చెయ్యాలి అనే తలంపు వచ్చినా పాపమే. గుర్తుపెట్టుకోండి. ఒక అమ్మాయిని చూడటం కామన్ అండి, కానీ ఆ అమ్మాయిని కంటిన్యూగా చూద్దాం అనుకోవడం కామన్. జస్ట్ 2 రోజుల క్రితం నా ఫ్రెండ్ ఒకరు పెట్టారు ఈ స్టేటస్, బాగా అనిపించింది. ఒక అమ్మాయిని చూడడం కామన్, కానీ ఒక అమ్మాయిని చూస్తూనే ఉండాలి, మళ్ళీ మళ్ళీ చూడాలి అనుకోవడం కామం, డౌటే లేదు, అది పాపం. మన పరిస్థితులు ఎలా అయిపోయినాయి అంటే, తెలియకుండానే సాతాను చాలా జాగ్రత్తగా జనరలైజ్ చేస్తూ మనల్ని పాపంలోకి నడిపిస్తుంది. మన హెయిర్ స్టైల్ మారుతున్నాయి,
మన ఆలోచనలు మారుతున్నాయి, మన డ్రెస్సింగ్ మారుతుంది. దాన్ని ఏమంటున్నాము అంటే మేము అందరితో ఈక్వల్ అంటున్నాం, రకరకాల పేర్లు పెట్టుకుంటున్నాం, టైటిల్లు పెడుతున్నాం. చివరికి మనం చేసేది ఏంట్రా అంటే సొదొమ గొమొర్రా టైంలో ఎలాంటి పాపం ఉందో అలాంటి పాప స్థితిలోకి ప్రజలు, దేశాలు అన్నీ వచ్చేసినాయి. చివరికి ఆ స్థితి క్రైస్తవులకు కూడా వచ్చేసింది. ఇది తప్పుని ఎక్కడైనా ఉందా? ఇలా ఉండకూడదని ఎక్కడైనా ఉందా? ఇలా చేయకూడదని ఎక్కడైనా ఉందా? దేవుడు నిన్ను ఒకలా సృష్టించారు, ఒక్కొక్కరిని ఒకలా సృష్టించారు. ఆయన సృష్టించిన ఆయనకి తెలీదా నిన్ను ఎలా సృష్టించాలో? నీకు ఒక రూపాన్ని ఇచ్చిన దేవుడికి తెలీదా నిన్ను ఎలా ఉంచాలో? కానీ అలా మనం ఉండకుండా వేరొకటి మనం పెట్టుకుందాము, వేరొకటి తీసుకొచ్చి, అది ఏ విధంగా అయినా అవ్వచ్చు, నీ హెయిర్ స్టైల్ అవ్వచ్చు, నీ డ్రెస్సింగ్ అవ్వచ్చు, నీ మాట అవ్వచ్చు, నీ యొక్క థాట్స్ అవ్వచ్చు, నీ రిలేషన్స్ అవ్వచ్చు, విరుద్ధంగా చేయటం. ఇదే ఇక్కడ కనిపించింది. ఇక్కడ ఇంకో గవర్నమెంట్ సంఘటన ఏంటంటే 23 చదువుతున్నా. ఇంటి యజమానుడైన ఆ మనుషుడు వారి యొద్దకు బయలు వెళ్ళి, నా సహోదరులారా, అది కూడదు, అట్టి దుష్కార్యము చేయకూడదు. ఈ మనుష్యుడు నా ఇంటికి వచ్చెను గనుక మీరు ఈ వెర్రి పని చేయకుడి. ఇదిగో కన్యకైన నా కుమార్తెను ఆ మనుషుని ఉపపత్నిను నున్నారు, నేను వారిని బయటకు తీసుకుని వచ్చేదను. ఎంత ఘోరమో చూడండి. ఎదిరించలేక చివరికి బలహీనమైన వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి బలి అవటం జరిగింది. అదే ఆ తర్వాత సందర్భం మనం చూస్తే ఆ అమ్మాయి చనిపోయి ఉంటుంది. 26 చదువుతున్నా. ప్రాతకాలమున ఆ స్త్రీ వచ్చి వెలుగు వచ్చే వరకు తన యజమానుడున్న ఆ మనుషుని ఇంటి ద్వారమున పడి ఉండెను. ఉదయమున ఆమె యజమానుడు లేచి ఆ ఇంటి తలుపును తీసి తన త్రోవను వెళ్ళుటకు బయలుదేరగా అతని ఉపపత్ని అయిన ఆ స్త్రీ ఇంటి ద్వారమునొద్ద పడి చేతులు గడప మీద చాపి ఉండెను. అతడు లెమ్ము వెళ్ళుదుమని ఆమె ప్రత్యుత్తరం ఇయ్యకుండెను గనుక, ఎంత గౌరవం చూడండి. మనోడికి దాసుడు ఒకడు ఉన్నాడు, ఓకే, ఆ దాసుడు కనపట్లా. గాడిదలు 2 ఉన్నాయి, ఆ రెండిటికి గడ్డిని పెట్టారు, దాసుని దాచారు, లేవీని దాచాడు, ముసలాయన శుభ్రంగా లోపల ఉన్నాడు. కానీ బలైపోయింది ఎవర్రా అంటే వీళ్ళు. తీరా చివరికి చచ్చిపోతే ఆ చనిపోయిన శవాన్ని కూడా తన ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి వాడాడు ఈ లేవీయుడు. 29 అతడు తన ఇంటికి వచ్చినప్పుడు కత్తి పట్టుకుని తన ఉపపత్నిని తీసుకుని ఆమె కేళ్ల ప్రకారము 12 ముక్కలుగా కోసి ఇజ్రాయేలీల దిక్కులన్నిటికీ ఆ ముక్కలను పంపెను. దేవుడికి దూరం అయిపోతే మన ఆలోచనలు ఇలాగే ఉంటాయి. దేవుడి గురించి అర్థాన్ని కోల్పోతే, మనం దేవుణ్ణి అర్థం చేసుకోకపోతే, దేవుడి ఆరాధనని మనం తప్పుదారి పట్టిస్తే, చివరికి మన బ్రతుకులు తప్పుదారిలో వెళ్ళిపోతూ అదే సరైన దారి అనుకుంటా ఉంటాం. గమనించండి, ఒకే ఒక్క వ్యక్తి యొక్క తప్పుడు తొందర నిర్ణయం, ఫాస్ట్ డెసిషన్, త్వరపడి తను తీసుకున్న నిర్ణయం ఒక వ్యక్తికి సంబంధించి లేదు, టోటల్ ఆ దేశ పరిస్థితిని అంతటినీ మార్చేసింది. 20వ అధ్యాయం 21వ అధ్యాయం చూస్తే 20వ అధ్యాయంలో అంతర్యుద్ధం స్టార్ట్ అయింది. బెన్యామీనీయులు ఇంటూ 11 గోత్రాలు. 20వ అధ్యాయం మొత్తం అంతా కూడా పోరాడి మొత్తానికి ఈ బెన్యామీను గోత్రంలో ఉన్న అందరినీ చంపేశారు, కొంతమందిని ఉంచారు అంతే. వాళ్ళకి ఆడవారు లేరు అని చెప్పి వేరే చోటకి వెళ్ళి జనాన్ని తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. అసలు మొట్టమొదటిసారి న్యాయాధిపతుల కన్నా ముందు యెహోషువ కాలంలో దేవుడు చెప్పిన రూలు, ద్వితీయోపదేశ కాలంలో దేవుడు చెప్పిన రూలు ఒకే ఒకటి, చుట్టూ ఉన్న జనం ఎవరిని ఉంచొద్దు, వారితో మీరు సంబంధాలు పెట్టుకోవద్దు, వారితో మీరు వివాహాలు కానీ మీ కుమార్తెలను కానీ కుమారులను కానీ ఇవ్వద్దు, తీసుకోవద్దు. ఇంత క్లియర్గా దేవుడు చెప్తే చివరికి ఎక్కడికైతే వద్దన్నాడో దేవుడు అక్కడికే నడిచింది బండి. గమనించండి, దేవుడు ఎప్పుడైనా హెచ్చరిక ఇచ్చాడు అంటే, నీ జీవితంలో అయినా నా జీవితంలో అయినా దేనిలో అయినా హెచ్చరిక ఇస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు అది చేయబోతున్నావు అని దాని అర్థం. హెచ్చరిక అంటేనే నువ్వు ఆ పరిస్థితికి వెళ్ళబోతున్నావు అని దేవుడు భవిష్యత్తుని చెప్పినట్టు నీకు.
ఇజ్రాయేలీలందరికీ హెచ్చరిక ఇచ్చాడు, మీరు ఆ వాళ్ళతో సహవాసం చేయొద్దు, సహవాసం చేస్తే పెళ్లిళ్ళు చేసుకునే పరిస్థితికి వస్తారు. రెండోది, వాళ్ళ అలవాట్లు మీకు వస్తాయి, వాళ్ళ ఇష్టాలు మీ ఇష్టాలు అవుతాయి, వాళ్ళ తత్వాలు మీ తత్వాలు అవుతాయి, అలా మీరు నాకు దూరం అయిపోతారు, అందుకనే వాళ్ళని దూరం పెట్టండి. చివరికి వాళ్ళని దగ్గర పెట్టుకున్నారు. పెళ్ళిళ్ళు అవ్వమేమో అని భయపడి ఆ జనాన్ని తీసుకొచ్చే పెళ్లిళ్ళు చేసుకున్నారు. ఒకే ఒక్క వ్యక్తి యొక్క డెసిషన్, ఈ లేవీడి డెసిషన్ చివరికి ఏమైందో తెలుసా? ఆ పరిస్థితుల్లో ఒక గోత్రం అంతరించిపోవడానికి కారణమైంది. సో దీనిలో నుంచి మనం పాఠాలు కొన్ని నేర్చేసుకున్నాం. త్వరగా టైం అయిపోయింది కాబట్టి, ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటో తెలుసా? 19వ అధ్యాయంలో అలాగే ముందున్న 17-18 విషయంలో దేవుడి ఆరాధనకి అవమానం జరిగితే ఒక్కడు రాలా. దేవుడి ఆరాధన ఇష్టానుసారంగా చేసినప్పుడు ఒక్కడు రాలేదండి. లేవీడు బాధ కలిగితే జనమందరం ఏకమయ్యారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా అంతే తెలుసా? గమనించండి, దేవుడి నామాన్ని ఎవరన్నా అవమానకరంగా మాట్లాడితే మనలో ఎవరు రియాక్ట్ అవ్వం, చాలా తక్కువ. దేవుడి నామానికి అవమానకరంగా సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఉన్నారు, దేవుడి నామానికి అవమానకరంగా అద్భుతాలు చేసి చెయ్యని అద్భుతాలు కూడా చేసినట్టుగా చూపించే వాళ్ళు ఉన్నారు, దేవుడి నామానికి అవమానకరంగా పైన పాలాభిషేకాలు చేసుకునే పాస్టర్లు ఉన్నారు, కొంతమంది వ్యక్తులు ఉన్నారు, దేవుడి నామాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాల్లో రకరకాలుగా చేసిన వాళ్ళు ఉన్నారు. విషయం ఏంటో తెలుసా? అప్పుడు మనం ఏం రియాక్ట్ అవ్వం, అప్పుడు మనం ఏం మాట్లాడం. కానీ విచిత్రం ఏంటంటే, ఎవరైనా ఒక వ్యక్తిని, నీకు ఫేవరెట్ అయిన వ్యక్తినో లేకపోతే నీకు ఫేవరెట్ అయిన ఆ వ్యక్తి ప్లేస్లో మీరు పాస్టర్ని పెట్టుకోండి, సీఎంని పెట్టుకోండి, లేకపోతే వర్షిప్ లీడర్ని పెట్టుకోండి, ఇంకెవరినైనా పెట్టుకోండి, ఆ వ్యక్తిని మాత్రం ఎవరైనా ఏమన్నా అంటే గ్రూపులుగా మన వాళ్ళు వస్తారు, గ్రూపులుగా. మరి దేవుడి నామానికి అవమానం కలిగినప్పుడు సేమ్, దాదాపుగా 3000 సంవత్సరాల క్రితం జరిగింది, మళ్ళీ ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. మార్పు ఏమీ లేదు, ఈ సూర్యుడి కింద జరిగే దానిలో మార్పు ఏం లేదు. తర్వాత సందర్భం, ఇంకొక సందర్భాన్ని మనం చూద్దాం. అదేంటో తెలుసా? 20వ అధ్యాయం మీరు చూస్తే కనుక దానిలో కనబడేది ఏంటంటే, బెన్యామీనులకి తప్పని తెలిసింది, మన వాళ్ళు చేసిందంతా తప్పే అని తెలిసింది. ఎందుకంటే ఈ లేవీయుడు ఆ ఉపపత్నిని కట్ చేసి ఆ ముక్కని బెన్యామీనీలకు కూడా పంపించారు. ఈ జనమందరూ అడిగితే బెన్యామీనీలు ఎవ్వరూ కూడా ఈ జనంతో మాట్లాడలేదు, సరిగ్గా సమాధానం చెప్పలా, పైగా ఆ తప్పు చేసిన వారిని వాళ్ళకి ఇవ్వలా. అప్పుడు గొడవ ప్రారంభమైంది. తప్పు సరిదిద్దడం మానేసి తప్పు వైపు నిలబడటం చాలా పెద్ద తప్పు. గమనించండి, మన లైఫ్లో మనం అలా ఉన్నామేమో. తప్పు సరిదిద్దడం మానేసి తప్పు వైపు నిలబడటం. మనం ఏమనుకుంటాం తెలుసా? సర్లే, ఆడు కదా తప్పు చేసింది, నేను కాదుగా, మనకెందుకులే, మనం ఎటో కట్టు అలా ఉంటే చాలులే అనుకుంటాం. సేమ్ బెన్యామీనీలు అలాగే అనుకున్నారు. మొత్తం ఒక్కళ్ళు లేడు, తర్వాత మొత్తం చచ్చారు. జాగ్రత్త. తప్పు, పాపం అనేది ఎలాంటిదో తెలుసా? ఒక పెద్ద వైరస్ లాంటిది. పాపం నువ్వు చేయక్కర్లా, నీ పక్కనున్నోడు చేసినా అది నీకు ఆపాదించబడద్ది. ఏముంది, చాలా సింపుల్గా, మీరు హ్యాపీగా మీ ఫ్రెండ్స్తో పాటు పిలిచారు కదా అని చెప్పి ఏ బార్కో లేకపోతే ఏ పబ్కో మీరు వెళ్ళారు అనుకోండి, నువ్వు తాగినా సోషల్ మీడియాలో, నువ్వు తాగినా తాగకపోయినా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వచ్చింది అనుకోండి, మీ ఫ్రెండ్స్లో వెళ్ళిన వాళ్ళు ఎవడో ఒకటి స్టేటస్ పెట్టాడు అనుకోండి, నీ మీద పడే ముద్ర ఏంటో తెలుసా? మీ ఫ్రెండ్స్తో పాటు ఏది పడద్దో, మీ ఫ్రెండ్స్ ఏం చేశారో అదే పడుద్ది నీ మీద కూడా, నువ్వు చేసినా చేయకపోయినా, నువ్వు దానిలో ఉన్నా ఉండకపోయినా. నేను ఒకసారి కలకత్తా ప్రాంతంలో సోనాగంజ్ అని ఒక ప్రాంతం ఉంది, అక్కడ బ్యాడ్గా ఉండే వాళ్ళు ఉంటారు, అంటే లెస్బియన్ ప్రాస్టిట్యూట్ చేసే వాళ్ళు ఉంటారు. ఆ ప్రాంతాన్ని చూడడానికి నేను వెళ్ళా. ఒకసారి నేను ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుని మా మిస్సెస్తో చెప్పాను, నేను ఇట్లా ఆ ప్రాంతానికి వెళ్ళానంటే. అప్పుడు ఆవిడ వెంటనే ఆహా అని చాలా చిరాగ్గా మొహం పెట్టిందనమాట. ఆ మొహంలోనే నేను అర్థం చేసుకున్నా, ఓహో, నేను ప్రాంతాన్ని చూడడానికి వెళ్ళాను అన్నాను, ఈవిడేది నమ్మలేదు, ఇంక దేనికో వెళ్ళాడు ఎదవా అనుకుందే అని నాకు అర్థమైంది. నేను దాన్ని సరి చేయలేను కదా. అంటే మీకు అర్థమైందో లేదో, మనం ఎలాంటి వాళ్ళమంటే పాపం నేను చేయట్లేదు కదా అని
ఆల్రెడీ పక్క నుండి పాపం చేస్తున్న వాళ్ళని మాత్రం మనం ఫ్రెండ్స్గా దాచుకుని మన పక్కనే ఉంచుకుంటాం. చివరికి ఆడి పాపం మనకు చుట్టుకునే పరిస్థితి వస్తుంది. జాగ్రత్త. బెన్యామీన్కి అదే జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితేనండి, ఒక అద్భుతమైన విషయం ఈ 3 భాగాల్లో ఒకటి ఉంది. అదేంటో తెలుసా? ఒకసారి మీరు అందరూ ఆ వచనాన్ని తీసి చదివితే చాలా బాగుంది. 21వ అధ్యాయం 15వ వచనం. చదువుతారా? 21వ అధ్యాయం 15వ వచనం. యెహోవా ఇశ్రాయేలీయుల గోత్రములో లోపము కలగజేసి యున్నట జనులు చూచి బెన్యామీనులను గూర్చి పశ్చాత్తాపపడిరి. ఇది ఎంత కామెడీ అంటే అంత కామెడీ. లోపం కలుగు చేసింది ఎవరంట? యెహోవా ఇశ్రాయేలీయుల గోత్రములలో లోపము కలుగజేసి ఉండుట జనులు చూచి. చివరికి జనం ఎలా తయారైపోయారు తెలుసా? తప్పులన్నీ వాళ్ళు చేసి, తప్పుడు నిర్ణయాలన్నీ వాళ్ళు తీసేసుకుని, తప్పుడు పనులన్నీ వాళ్ళు చేసేసి, పాపమంతా వాళ్ళు చేసి, వచ్చిన దానికి ప్రతిఫలాన్ని, ఆ పాపానికి వచ్చిన ప్రతిఫలాన్ని తీసుకొచ్చి దేవుడికి ఆపాదించి, దేవుడు ఈ లోపాన్ని, ఈ తప్పుని మనలో పెట్టాడు. లేవీయుడి తొందరపాటు నిర్ణయం, జనం యొక్క తొందరపాటు నిర్ణయం, బెన్యామీనీల యొక్క తొందరపాటు నిర్ణయం చివరికి దేవుడిది తప్పు అనే స్థితికి జనాన్ని తీసుకొచ్చేసింది. మనుషుల తప్పు కనబట్టలా, చేసిన పొరపాటుని గ్రహించి అరే ఇది మన తప్పురా, పశ్చాత్తాపడాలి అనే మైండ్ సెట్ పోయింది. ఇంకా ఫైనల్కి వచ్చింది ఏంట్రా అంటే, దేవుడు తన చిత్తంలో ఉంచి ఇది జరిగించాడు బ్రదర్. దేవుడు చిత్తం లేకపోయి ఉంటే ఇది జరిగేదా బ్రదర్? బెన్యామీనులకి ఇలా అయ్యేదా బ్రదర్? మనం కూడా చాలాసార్లు అంటాం కదా ఈ మాట. నా లైఫ్ ఇలా అయ్యింది అంటే, లేకపోతే నాకు ఇలా జరిగింది అంటే కారణం ఏంటి అంటే, దేవుడి చిత్తం లేకుండా ఉంటే ఇది జరిగేదా? దేవుడి చిత్తం కాబట్టే కదా ఇలా అయ్యింది. కాదు కాదు, జ్ఞాపకం ఉంచుకోండి, బైబిల్ గ్రంథంలో దేవుని చిత్తం ఒకవైపు ఉంటే రెండో వైపు ఉంది మానవుని యొక్క స్వచిత్తం. మన ప్రార్థనలో, పరలోక ప్రార్థనలో ఉండే మాట ఏంటో తెలుసా? పరలోకమందు నీ చిత్తము నెరవేరునట్లుగా భూమి యందు నీ చిత్తం జరిగించు. ఎందుకు ఆ ప్రార్థన? ఎందుకంటే పరలోకంలో దేవుడి చిత్తం జరుగుతుంది కానీ భూమి మీద దేవుని చిత్తం జరగట్లేదు. మానవుని యొక్క స్వచిత్తం జరుగుతుంది. నువ్వు పాపం చెయ్యాలి, లేకపోతే నువ్వు పాపపు ఆలోచనలు కలిగి ఉండాలి, నువ్వు ఒక బ్యాడ్ రిలేషన్లోకి వెళ్ళాలి అనేది దేవుడి చిత్తం కాదు. అది నీ సొంతంగా నువ్వు తీసుకున్న, నీ చేతిలో నువ్వు తీసుకున్న నిర్ణయం. దాన్ని దేవుడికి ఆపాదించొద్దు. నీ తొందరపాటు నిర్ణయాలు తీసుకొచ్చి దేవుడికి అప్లై చేసి ఇది దేవుడు చేయకపోయి ఉంటే నా లైఫ్లో ఇది జరిగేదా? ఎంత దరిద్రమైన ఘోరమైన మాటో తెలుసా అది? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మరి దేవుడు మీతో మాట్లాడుతున్నారు, మీలో ఎవరితో మాట్లాడుతున్నారో నాకు తెలియదు. మీరు మీ సొంత నిర్ణయాలతో, ఒక ఫాస్ట్ డెసిషన్తో, హస్టీ డెసిషన్తో మీరు ఒక నిర్ణయాన్ని తీసేసుకుని దానికి వచ్చిన ప్రతిఫలాన్ని ఏమో దేవుడి మీద అప్లై చేసేసి దేవుడికి ఆపాదించి నువ్వు మాత్రం నీతిమంతుడిగానో, నువ్వేమీ తెలియని దానికి లాగానో, తెలియనివాడికి లాగానో నిన్ను నువ్వు కప్పిపుచ్చుకోవద్దు. దావీదు ఆ పని చేయలేదు తెలుసా? ఈ జనం చేసినట్లుగా దావీదు చేయలే. ఒక తప్పిదం జరగగానే వెంటనే దావీదు చేసిన అద్భుతమైన పని ఏంటంటే అంటే, వెంటనే తను తొందరపాటు నిర్ణయం తను తీసుకున్నది. బెత్షెబాతో పాపం చేయడం ఒక తొందరపాటు నిర్ణయం, బెత్షెబా యొక్క భర్తని చంపించేయడం ఒక తొందరపాటు నిర్ణయం. కానీ దేవుడు తనతో మాట్లాడిన వెంటనే చాలా జాగ్రత్తగా ఒక నిర్ణయం తీసుకున్నాడు. పశ్చాత్తాపడి ఆ నిర్ణయాన్ని దేవుడికి ఇచ్చేసాడు. ప్రభువా నాదే తప్పు అని. ఏశావు కూడా సేమ్ అంతే తెలుసా? తొందరపాటు నిర్ణయం. నాకు ఇప్పుడు ఆహారం దొరకాలి అంటే ఒక తొందరపాటు నిర్ణయం. సౌలు ఒక తొందరపాటు నిర్ణయం. జనం ఏమనుకుంటారో, సమూయేలు చేసే పని నేను చేసేయాలి, ఒక తొందరపాటు నిర్ణయం. ఇక్కడ లేవీయుడు కూడా సేమ్ అదే, ఒక తొందరపాటు నిర్ణయం. మన తొందరపాటు నిర్ణయాలు చివరికి ఎక్కడికి తీసుకెళ్తాయో తెలుసా? ఒక తప్పు భక్తి వైపు, దేవుణ్ణి తప్పుగా అర్థం చేసుకున్న వైపు, అలాగే దేవుడి మీద అపనింద వేసే స్థితిలోకి నేను తీసుకెళ్ళిపోతాయి. ఫైనల్గా ఆత్మీయంగా, నైతికంగా అన్ని విధాలుగా దిగజారిపోయిన ఇజ్రాయేలు జనం
మనకి 3 అధ్యాయాల్లో కనబడతారు. దేవుడు ఆశపడేది ఏంటో తెలుసా? అలా తొందరపాటు నిర్ణయాలతో మన జీవితాన్ని పాడు చేసుకోకూడదని దేవుడు ఆశపడుతున్నాడు. ఒకవేళ నీ లైఫ్లో ఇప్పటికే తొందరపాటు నిర్ణయాన్ని తీసేసుకుని ఆ నిర్ణయం వల్ల నువ్వు ఇబ్బంది పడతా ఉంటే, ఈరోజు దేవుడు నీతో మాట్లాడాడు కదా, ఒక్క అవకాశం దేవుడు ఇచ్చాడు నీకు, మరొక్క అవకాశం దేవుడు ఇచ్చాడు. అదేంటో తెలుసా? ఆ నిర్ణయం దేవునికి వదిలే. అది ఎంత రిస్క్ అయినా వదిలేస్తాను ప్రభా, విడిచిపెట్టేస్తాను నేను. ఫాస్ట్ డిసిషన్ తీసుకున్నావు, ఓకే, అయిపోయింది. ఈ 19, 20, 21 అధ్యాయంలో ఎక్కడ మీకు కనబడిన విషయం ఏంటో తెలుసా? ఏ ఒక్కరు కూడా నిర్ణయాన్ని దేవునికి వదల్లా. లేవీయుడు నిర్ణయాన్ని దేవునికి వదల్లా, అలాగే తర్వాత ఉన్న ఆ యొక్క జనం కూడా నిర్ణయాన్ని దేవునికి వదల్లా, ఎవ్వరు కూడా నిర్ణయాన్ని దేవునికి వదల్లా. బెన్యామీనీలు ఆ తర్వాత పెళ్లిళ్ళు చేసుకునే టైంలో కూడా నిర్ణయాన్ని దేవునికి వదల్లా. వీళ్ళ సొంత నిర్ణయాలతో డెసిషన్స్ తీసేసుకుని ఫైనల్గా వచ్చి దేవుడు ఈ లోపాన్ని మనలో పెట్టాడు, దేవుడు ఈ లోపాన్ని కలిగించాడు. లోపాలు పెట్టేది, లోపాలు కలిగించేది దేవుడు కాదు, మన పాపాలు, మన తప్పిదాలే. దేవుడు హెచ్చరిక ఇస్తున్నప్పుడు జాగ్రత్తగా దాన్ని తీసుకుని, దేవుడు హెచ్చరిక ఇచ్చాడంటేనే దాని అర్థం ఏంటంటే ఫ్యూచర్లో ఆ పరిస్థితుల్లోకి నువ్వు వెళ్ళబోతున్నావు, అక్కడికి వెళ్ళొద్దు, ఆ పని చెయ్యొద్దు, చేసే పరిస్థితి నీ దగ్గరికి వస్తుంది, చేసే స్థితిగతులు నీకు వచ్చేస్తాయి, అలా నువ్వు చేయకుండా ఉండడం కోసమే నేను హెచ్చరికిస్తున్నాను అని దేవుడు చెప్పాడు. అలా జాగ్రత్తగా దేవుడి హెచ్చరికని నువ్వు తీసుకుని దేవుని దగ్గర అడిగితే, నువ్వు ఒకవేళ తీసేసుకున్న డెసిషన్స్ కూడా దేవుడు సరిచేసి నడిపించగలిగిన సమర్థుడు ఆయన. నీ తప్పిదాన్ని కూడా దేవుడు సరిచేసి నడిపించగలగడానికి సమర్థుడు ఆయన. అలా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. న్యాయాధిపతుల్లో ఉన్న జనం అలా చేయడానికి దేవుడికి అవకాశం ఇవ్వాల. దానివల్లే వచ్చే భాగం మనం రూతు గారిని చూస్తాం. దేవుడికి నచ్చిన జనం దేవుడి ప్రజల్లో లేరు, అందుకనే వేరొక దేశం నుంచి మోయాబీయురాలుగా ఉన్న రూతును తీసుకొచ్చి దేవుడు తన ప్రజలకి మూల స్త్రీగా చేసేసుకున్నారు. ఎంత గొప్ప విషయమో చూడండి. ప్రార్థన చేసుకుందాం తలలోంచి. పరిశుద్ధమైన దేవా, ప్రేమగల తండ్రి, మీ నామానికి వందనాలు ప్రభా, స్తోత్రాలు ప్రభా. నిజంగానే మేము ఆత్మీయంగా మిమ్మల్ని అర్థం చేసుకోలేని స్థితిలో మేము ఉన్నప్పుడు, నైతికంగా మా విలువల్ని, మా రిలేషన్స్ని, మా యొక్క ఇష్టాలని, మా సంబంధాలని అన్నిటినీ ఒక్కొక్కటిగా కోల్పోతున్న పరిస్థితులు మా చుట్టూ కనబడుతున్నాయి ప్రభు. ఆరాధన మార్చేశారు, వీరి సంబంధాలు మారిపోయినాయి. ఆ పరిస్థితులు మా చుట్టూ కనబడుతున్నాయి ప్రభు. పవిత్రతను వదిలేశారు, పరిశుద్ధతను వదిలేశారు, అదే విధమైన సంబంధాలు మా చుట్టూ కనబడుతున్నాయి. దేవా, దయచేసి మేము మాత్రం వాక్యం వైపు చూసే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. వందనాలు తండ్రి. ఇంకా మాలో ఎన్నో లోపాలు ఉన్నాయి, మీ యందు భయభక్తులు కలిగి మేము బ్రతికే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి దేవా. ఎన్నో రకాల సంబంధాలు, ఎన్నో రకాల పరిస్థితులు మా చుట్టూ, మా స్నేహితుల మధ్యలో, మా చుట్టూ ఉన్న వ్యక్తుల మధ్యలో కనబడుతున్నాయి ప్రభు. ఎంతోమంది మాతో చాలా క్లోజ్గా ఉంటున్నారు అని మేము అనుకుంటున్నాం, కానీ వారి లోపల ఉన్న ఉద్దేశాలు ఏంటో మాకు తెలియదు ప్రభు. వారు ఏ సంబంధం కోసం అలా ఉంటున్నారో మాకు తెలియదు. మెల్లమెల్లగా వారు మమ్మల్ని పాపంలోకి నడిపించే వాళ్ళేమో, మెల్లమెల్లగా మీకు దూరం చేసే వాళ్ళేమో వాళ్ళు మాకు. దేవా, దయచేసి మా చుట్టూ ఉన్న వారి గురించి ఆలోచిస్తూ, వారందరినీ దేవా మేము గమనిస్తూ, మీ యందు భయభక్తులు కలిగి మేము ఉండేలాగున మా మార్గాలు సరిచేయండి ప్రభు, మా ఆలోచనలు సరిచేయండి. మేము ఎన్నో నిర్ణయాలు తొందరపాటుతో తీసేసుకున్నాం ప్రభు, ఫాస్ట్ డెసిషన్స్ తీసుకున్నాం, వాటి వల్ల మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాం. అలాంటి తొందరపాటు నిర్ణయాల వల్ల ఎన్నోసార్లు మీకు దూరం అయిపోయాం, ఎన్నోసార్లు మీ నామానికి అవమానం తీసుకొచ్చాం, ఎన్నోసార్లు ఆత్మీయంగా ఘోరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాం. దేవా, దయచేసి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని హెచ్చరిక ఇచ్చినందుకు వందనాలు. తిరిగి మళ్ళీ
మీతో ఒక మంచి సంబంధాన్ని ఏర్పరచుకునే భాగ్యాన్ని మాకు ఇవ్వండి. పరిశుద్ధాత్ముడా, మీరు మాలో ఉంటూ మమ్మల్ని సరిచేస్తున్నారని మాకు అర్థమవుతుంది ప్రభు. మేమే మిమ్మల్ని మీకు దూరం అయిపోయాం, మిమ్మల్ని దూరం పెట్టేశాం ప్రభు. ఎందుకంటే ఆత్మీయంగా దిగజారిపోయాం, నైతికంగా పాడైపోయాం. దయచేసి మమ్మల్ని కాచి కాపాడండి. తిరిగి మీ యందు భయభక్తులు కలిగిన బిడ్డలుగా మమ్మల్ని మార్చండి. పరిశుద్ధులుగా, పవిత్రులుగా, మేము చేసిన పాపాన్ని మాకు జ్ఞాపకం చేశారు, అది విడిచిపెట్టే విధానాన్ని మాకు అనుగ్రహించేయండి. ఆ పశ్చాత్తాప తత్వాన్ని మాకు అనుగ్రహించేయండి. ప్రతి ఒక్కరితో మాట్లాడినందుకు వందనాలు నాయన. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను. ఆమేన్. థ్యాంక్ యూ. ఇంకొంత సమయం ఉంది. మీలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ న్యాయాధిపతుల గ్రంథంలో నుంచి ఏమైనా డౌట్స్ ఎవరికైనా ఉంటే. అలాగే అర్థమైందా మీకు? ఈ బైబిల్ స్టడీ ఉపయోగకరంగా ఉందా? ఈ న్యాయాధిపతుల గ్రంథం అర్థమైందా? థ్యాంక్ యూ. మంచిది. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? థ్యాంక్ యూ. ఒకవేళ వచ్చే వారం ఉన్నా కానీ, ఎందుకంటే వచ్చే వారం రూతు గ్రంథం మాక్సిమం ఒక్క క్లాస్లో క్లియర్ అయిపోతుంది. సో ప్రతి ఒక్కరు కూడా చదివి రండి, చాలా మంచిది. అలాగే వచ్చిన వాళ్ళందరికీ ఒక 2-3 రిక్వెస్ట్లు నేను పాస్ చేయాలనుకుంటున్నా. దానిలో మొదటిది ఏంటంటే, మీ అందరినీ ఆఫ్లైన్లో కలవాలని మేము చాలా ఆశపడుతున్నాం. ప్రార్థన చేయండి ఆఫ్లైన్ మీట్ గురించి. అలాగే దేవుడు ఆలోచన ఇచ్చి మనకి అవకాశాన్ని ఇచ్చి అదంతా కుదిరితే గనక మనం గాస్పెల్ ట్రిప్ కూడా వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నాం. వాటన్నిటి గురించి ప్రార్థన చేయండి. అట్లాగే గురువారం జరిగే మీటింగ్ గురించి కూడా ప్రార్థన చేయండి. ఇంకొంతమందికి మీరు చెప్పడానికి ప్రయత్నం చేయండి. అట్లాగే ఈ 7 వర్డ్స్ అనేది జరుగుతుంది. దాన్ని బట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఎంతో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎంతోమంది మీ ఆశ, మీ యొక్క లేకపోతే మీ యొక్క వరాన్ని, దేవుడు మీకు ఇచ్చిన వరం మాకు అర్థమవుతుంది. సో మనందరం కలిపి దేవుని యొక్క పనిని మనం చేయాలి. దాన్ని చేయడానికి సిద్ధపడాలి అంటే కొన్ని నేర్చుకోవాలి, కొన్ని తెలుసుకోవాలి, కొన్ని విడిచిపెట్టాలి, కొన్ని పొందుకోవాలి. వాటి గురించి ఈ ప్రయాణం అంతా. సో ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా, అలాగే వాక్యాన్ని చదువుతూ, చెప్పిన వాళ్ళు ఒక్కళ్ళే కాదు, వినేవాళ్ళు చెప్పే వాళ్ళని సరిచేసే వాళ్ళకిలా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, చెప్పేవాళ్ళు చెబుతూనే వెళ్తూ ఉంటారు, వాళ్ళ గురించి పట్టించుకోవద్దు. వినేవాళ్ళు మాత్రం చెప్పేవాళ్ళని సరిచేసే వాళ్ళకిలా ఉండాలి. సో మనందరం కూడా దేవుడి యొక్క వాక్య విధానంలోకి రావాలి, అంతే. బయట కనబడే విధానంలో కాదు, ఎక్కడెక్కడో ఉన్న విధానాలు కాదు. కేవలం వాక్యానుసారంగా సత్య సువార్తని బోధించే వ్యక్తులు దేవుడికి కావాలి. ఈ టైంలో కేవలం సత్య సువార్త, ఇంకేమీ కాదు. వాక్యానుసారమైన బోధ, వాక్యానుసారమైన సంఘం, వాక్యానుసారమైన బైబిల్ స్టడీస్, ఇవన్నీ అనేక చోట్ల జరగాలి. వాటికి మనందరము కూడా ఒక ప్రారంభం కావాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. సో సిద్ధపడండి. మీ భవిష్యత్ దేవుడికి తెలుసు కాబట్టే దేవుడు ఈ ట్రైనింగ్ని మనందరికీ ఇస్తున్నారు. మనందరం కలిసి సార్వత్రిక సంఘంగా దేవుని రాజ్యాన్ని దేవుని రాజ్యాన్ని స్థాపించేవారిగా, లేకపోతే కొనసాగించేవారిగా, అనేక చోట్లకి విస్తరింపజేసేవారిగా మనం ఉండాలి. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆమె జరిగిన ఈ మీటింగ్ బట్టి దేవునికి మాత్రమే సమస్త మహిమ ప్రభావం కలుగునుగా. కామెంట్ ఒక 2 minutes అండి. దేవుడు ఎంతో మంచిగా ఇప్పటి వరకు యొక్క బైబిల్ స్టడీని జడ్జెస్ వరకు కూడా ఆయన నడిపిస్తూ వచ్చారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ అది దేవునికి మాత్రం మహిమ కలుగును గాక. మన ముందున్న ఏవైతే ఇంకా మిగతా పుస్తకాలు ఉన్నావో వాటి కొరకు కూడా ఎంతో వర్క్ చేయవలసి ఉంది. 1 గంట క్లాస్ కొరకు కొన్ని వారాలు వర్క్ చేయవలసి ఉంటుంది. సో దయచేసి ఈ టీం కొరకు, రవి అన్న కొరకు, జరుగుతున్న వర్క్స్ కొరకు. సారీ మధ్యలో తమ్ముడు ఒక్క నిమిషం, మన వాళ్ళు ఉన్నారు.
ఓకే. ప్లీజ్ ఒక చిన్న ప్రేయర్ రిక్వెస్ట్, అట్లాగే కొన్ని వివరాలు. నేను ఆశపడుతున్నాను దేవుడు నాలో ఉంచిన, అంటే నా విజన్, దేవుడు నాకు ఇచ్చిన విజన్ ఏంటి, విజన్లో ఒకటి ఏంటి అంటే ఈ 66 పుస్తకాలు ఒక డిజిటల్ టైప్లో ఒక అందమైన బుక్గా, ఇప్పుడు మీకు ఏదైతే కొన్ని స్లైడ్స్ చూపిస్తున్నానో విత్ ప్రూఫ్స్తో సహా అది రెడీ చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. దాదాపుగా ఒక సంవత్సరంన్నర నుంచి 2 సంవత్సరాల దగ్గర నుంచి. సో మీరు అందరూ దయచేసి ప్రార్థన చేయండి. ఎందుకంటే నేను బయట నుంచి వచ్చే స్ట్రగుల్స్ నాకు లేవు, కానీ తక్కువ. అది లోపల నుంచి వచ్చే స్ట్రగుల్స్ నాకు ఎక్కువగా ఉన్నాయి. అది వాక్యానికి ఎక్కువ టైం ఇవ్వలేకపోవడం, ప్రార్థనకి ఎక్కువ సమయాన్ని ఇవ్వలేకపోవడం, అట్లాగే సరైన విధానంలో నేను ఇంకా పరిపూర్ణంగా పూర్తిగా సరైన విధానంలో అర్థం చేసుకుని బోధించాలి అని చెప్పి ప్రార్థన చేయండి. నాకు వాక్యాన్ని చెప్పడం అంటే చాలా ఇష్టం. కాకపోతే కొన్నిసార్లు సరిగ్గా చెప్పలేకపోతున్నానేమో అని దాని మీద ఆసక్తిని కోల్పోయే ఆ ఆలోచన సాతాను గాడు నా హృదయంలో, నా మనసులో పెడుతున్నాడు. దానికి వ్యతిరేకంగా, లేకపోతే దేవుడిచ్చిన ఆ యొక్క ఐడెంటిటీని గుర్తించి సాతాను ఇచ్చే ఆ అబద్ధ విధానాన్ని నేను దూరం చేసుకోవాలి. దాని గురించి నా గురించి ప్రార్థన చేయండి. అలాగే ఈ బుక్ కూడా త్వరగా రెడీ అవ్వాలని ప్రార్థన చేయండి. ఈ టీం గురించి ప్రార్థన చేయండి. సారీ తమ్ముడు, కంటిన్యూ చేయండి మీరు. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే అన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఈ విషయాల నిమిత్తం దయచేసి మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోనండి. ప్రాముఖ్యంగా నెక్స్ట్ వీక్ మనకి ఏవో క్లాస్ సెకండ్ క్లాస్ అనేది జరుగుతుంది. సిస్టర్ దేవి గారి కొరకు ప్రార్థన చేయండి. ఆ క్లాసులు ఇంకా మనందరం ముందుకు వెళ్ళాలని. ఆ తర్వాత ఈ ఆదివారము యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 6వ మాట గురించి స్పెషల్ మీటింగ్ ఉంటుంది. దాని కొరకు ప్రార్థించండి. ఆ తర్వాత 7వ మాట ఈస్టర్ రోజున ఏప్రిల్ 5వ తారీఖున. సో దాని కొరకు ప్రార్థన చేయండి. ఎవరైతే చెప్పాలని ఆశపడుతున్నారో వారు తెలియపరచండి. ప్రాముఖ్యంగా ఈ స్పెషల్ క్లాసెస్, సండే క్లాసెస్ జరుగుతున్నాయి కదా 7 words, అవి అయిన తర్వాత మనకి ప్రార్థన చేస్తున్నాము. సండే స్కూల్ చెప్పాలని ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో టీచర్స్, వాళ్ళ కొరకు కొన్ని స్పెషల్ క్లాసెస్ అనేవి కండక్ట్ చేయాలని ఆశపడుతున్నాము. ఇప్పటికే కొంతమంది సండే స్కూల్ని మంచిగా హ్యాండిల్ చేస్తున్న కొంతమంది టీచర్స్తో మాట్లాడడం జరిగింది. సో వారు కూడా చెప్తామని తెలియపరిచారు. సో మీ కొరకు మేము అందరం వెయిట్ చేస్తున్నాము. ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో మీరందరూ నాకు ఆల్రెడీ నా నెంబర్ దాదాపు మీ అందరి దగ్గర ఉంటుంది. కొత్తవారు ఎవరైనా వచ్చి ఉంటే టెక్స్ట్ బాక్స్లో నా నెంబర్ ఉంటుంది, తెలియపరచండి. సో ఈ క్లాసెస్లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో లేదు అంటే తెలియపరుస్తారో వాళ్ళకి మాత్రమే సపరేట్గా ఆ క్లాసెస్ జరుగుతాయి. గ్రూప్స్లో మాత్రం విడిగా రావు, అది గమనించండి. ప్రాముఖ్యంగా ఆగస్టులో 2 days ఆఫ్లైన్ సెమినార్ జరగబోతుంది. దాని కొరకు ప్రార్థన చేయండి. మీ అందరి సహకారం కావాలి. మరి ఒక 2 విషయాలు ఏంటి అంటే, మీకు ఎంతగానో మన యొక్క ఆత్మీయ జీవితానికి ఇంకా దేవుని గురించి తెలుసుకోవడానికి, అనేకమైన విషయాలు మనం గ్రహించడానికి కొన్ని బుక్స్ అనేవి యూజ్ అవుతాయి. దానికి సంబంధించి నేను నాకు వీలైనప్పుడు గ్రూప్స్లో దానికి సంబంధించిన డీటెయిల్స్ మీకు సెండ్ చేస్తున్నాను. ఆ బుక్ ఏంటి, దానిలో ఉండే విషయాలు ఏంటి, అది ఎంత కాస్ట్ అవుతుంది తెలియపరుస్తున్నాను. ఒకవేళ మీకు ఇది ఆర్డర్ పెట్టడం వీలు కాకపోతే నన్ను సంప్రదించండి. అవకాశం ఉంటే నేనే మీ కొరకు ఆర్డర్ పెట్టి మీ వరకు ఏ విధంగా అది చేరుకోవాలో మీకు డీటెయిల్స్ తెలియజేస్తాను. మరి ఒక విషయం ఏంటంటే, మనకి ఈ ఇయర్లో గవర్నమెంట్ జాబ్స్ అనేవి అనేకమైనవి తీయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఇప్పటికి మేము మీకు నోటిఫికేషన్స్ తెలియపరచాలని, అది కూడా అర్థవంతంగా దాని కొరకు వర్క్ చేస్తున్నాము. గ్రూప్స్లో అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ప్రతిరోజు 11 నుంచి 12 గంటల వరకు ఆ 1 hourలో ప్రతిరోజు అవకాశం ఉన్నంత వరకు జాబ్స్ పడితే తప్పకుండా పోస్టులు అనేవి మీకు సెండ్ చేస్తున్నాము. అప్లై చేయడానికి ప్రయత్నించండి. ఎవరు కూడా మిస్ చేయొద్దు జాబ్స్ విషయంలో. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకసారి ఇది మిమ్మల్ని అడగాలి, గుడ్ ఫ్రైడే డేట్ ఎప్పుడు వచ్చింది ఎవరని చెప్తారా? హలో, ఏప్రిల్ 3 బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ సిస్టర్. ఈస్టర్ ఎప్పుడు వచ్చింది ఎవరని చెప్తారా? April 5. థ్యాంక్ యూ. ఇంకొక విషయం, ఈ మూడోది ఏంటి అంటే, లాస్ట్ ఇయర్ ఒక అద్భుతమైన మన తెలుగు ప్రపంచానికి తెలిసిన ఒక
మిషనరీ చనిపోయారు. ఆయన డేట్ ఏమని తెలుసా మీకు? ఎప్పుడు చనిపోయారు గుర్తుందా? చాలామంది చనిపోయారు, అందులో ఈయన చాలా ప్రభావితం చేశారు. వెరీ గుడ్. సో ఈ విధంగా మనం అన్నీ మర్చిపోతూ వెళ్తూ ఉంటుంటే మనకు బాధ్యత సో అది మనం ఆలోచించాలి. యాక్చువల్లీ ప్రవీణ్ పగడాల గారు ఆ, ఆయన చనిపోయిన డేట్ మార్చి 24. సో రేపే అనమాట. సో ఎంతమంది గుర్తుంది నాకైతే తెలియదు, కానీ చాలా మందిని ప్రభావితం చేసింది. ఆ ప్రభావితం కొన్ని నెలలు ఉందనుకుంటా. అలా ఉంటే మనకి అది దేనికి ఉపయోగపడదు. సో అటువంటి అద్భుతమైన మిషనరీలుగా, దేవుని సేవకులుగా మనలో నుంచి కూడా అనేక మంది నిలబడాలి, పని చేయాలి. వ్యక్తులు కనపడక్కర్లా, దేవుని కొరకు పని చేస్తే చాలు. ఓకే, వారి కొరకు, వారి కుటుంబం కొరకు, వారు చేస్తున్న పరిచయం కొరకు మనందరూ కూడా ప్రార్థన చేద్దాము. ఓకే, థ్యాంక్ యూ ఆల్. మీకు ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నా దయచేసి తెలియపరుస్తూ ఉండండి. కొన్నిసార్లు మేము అడగడానికి కొన్నిసార్లు వీలు కాదు, అయినా పర్లేదు, మాకు ప్రార్థన అవసరత ఇవ్వండి. మీ కొరకు మేము టీం అందరం కూడా ప్రార్థిస్తూ ఉన్నాము. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్.